3 అంటే 3 రోజులు చాలు. జుట్టు మోయలేనంత ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. లక్షల మంది ట్రై చేసి ఫీడ్బ్యాక్ చెప్పిన రెమెడీ మీరు కూడా ట్రై చేయండి. ఉన్న పలంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా మీరు మాకొద్దు బాబాయ్ హెయిర్ అన్న పెరుగుతూనే ఉంటుంది. అంత సూపర్గా వర్క్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హెయిర్ని 3 అంటే 3 రోజుల్లో పెంచుకునే బ్రహ్మాండమైన చిట్కా ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. ఎన్నో చెప్పారులే, మేము కూడా చాలా ట్రై చేసాం అని అనుకోవద్దు. ఇదైతే చాలా చాలా స్పెషల్. వర్షాకాలంలో మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా ఊడిపోతుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ అంటే హెయిర్ ఊడిపోవడమే. కాకపోతే ఏంటంటే ఈ హెయిర్ ఫాల్ కూడా మనకి 2-3 రకాలుగా ఉంటుందండి. కొంతమందికి ఏంటంటే రూట్ నుండి హెయిర్ ఊడిపోతుంది, కొంతమందికి మధ్య కట్ అవుతుంది. ఓన్లీ మనకి వర్షాకాలంలో మాత్రమే జరుగుతుంది. సో మరి దీనికి సొల్యూషన్ లేదా అని అంటే ఉందండి. నేను చెప్పినట్లు చేయండి. 3 అంటే 3 రోజులు చాలు. మీ హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీకున్న డాండ్రఫ్ కానీ, ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీరు గుడ్ బై చెప్పేయచ్చు. మీ హెయిర్ అనేది ఒత్తుగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దీన్ని బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నమ్మి ట్రై చేస్తే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఒకప్పుడు నా హెయిర్ కూడా చాలా చాలా పొట్టిగా ఉండేది. అక్కడ వరకే ఉండేదండి. పొడవుగా కూడా కాదు. ఫోర్ హెడ్ కూడా నాకు అసలు హెయిర్ ఉండేది కాదు. నేను 2-3 వీడియోల్లో కూడా చెప్పాను. బట్ ఇప్పుడు నా హెయిర్ అయితే చూస్తున్నారు కదా, నాకు ఫోర్ హెడ్ మీద హెయిర్ కూడా గ్రోత్ అయింది. అలాగే నా హెయిర్ చాలా చాలా పొడవుగా ఉంది, ఒత్తుగా కూడా ఉంది. మా ఆడపడుచుకు కూడా ఫోర్ హెడ్ పైన హెయిర్ ఉండేది కాదు. తనకు కూడా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మి కంటిన్యూగా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ చూస్తాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. వేల మంది మన రెమెడీస్ వాడి చాలామంది రిజల్ట్ చూసి ఫీడ్బ్యాక్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా ట్రై చేయండి. జస్ట్ 3 డేసే కదా, అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఏంటి 3 డేస్ ఏం చేయాలి అని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది చూసేస్తే అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఈ వీడియో అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ఎంత క్లియర్గా ఉంటుందంటే చాలా సింపుల్గా హెయిర్ అనేది ఎవరైనా పెంచుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న అయితే మెంతులు అనేవి మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. సూపర్ ఫాస్ట్గా హెయిర్ అనేది మనకి పెరగడానికి హెల్ప్ అవుతాయి. ముందు రోజు రాత్రే నేను మెంతుల్ని నానపెట్టాను. 2 స్పూన్లు మెంతుల్ని నైటే నానపెట్టేయండి. మార్నింగ్కి ఇలా మనకి నానిపోతాయి. తర్వాత మనకు కావాల్సింది అలోవెరా అనేది హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా పెంచుతుందండి. సో అలోవెరా అనేది మనకి ఇంత పెద్దది అవసరం లేదు, ఒక చిన్న ముక్క అయితే సరిపోతుంది. అలోవెరా సైడ్స్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకొని అలోవెరాని మనం జెల్ అయితే తీసుకోవాలి. సో పైన స్కిన్ అనేది తీసేస్తే మనకి లోపల జెల్ ఉంటుంది కదా, సో దాన్ని మీకు నచ్చిన షేప్లో హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. అలోవెరా వల్ల హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరగడంతో పాటుగా హెయిర్ అనేది షైనీగా, సిల్కీగా, వాల్యూమ్గా కనపడుతుంది. సో అలోవెరాని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చే వరకు అల్లం 3 ఇంచులు ఉన్న అల్లాన్ని తీసుకొని నీట్గా వాష్ చేసి అల్లం మీద పీల్ అనేది తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అల్లం వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న మెంతుల్ని 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక కడాయిలోకి అయితే యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఒక 1 వీక్ సరిపోయేటట్లయితే చెప్తున్నానండి. మీరు కావాలనుకుంటే ఎక్కువ మొత్తంలో కూడా ప్రిపేర్ చేసుకోండి. ఈ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ని పెట్టుకోవాలి. సో గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఈ ఆయిల్ అనేది మనకి కరెక్ట్గా రెడీ అవుతుంది. ఇక్కడ కోకోనట్ ఆయిల్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఆవాల నూనె యాడ్ చేసుకోవచ్చండి, మస్టర్డ్ ఆయిల్. లేదనుకుంటే ఆల్మండ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫేవరెట్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ అనేది మనందరి దగ్గర అవైలబుల్గా ఉంటుంది కనుక నేను కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే 1 లీటర్ 2 లీటర్లు ఇలా ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకొని మనం 1-2 సంవత్సరాల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎన్ని సంవత్సరాలని నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ అయితే. సో ఇది కలర్ చేంజ్ అయిపోయి మనకి బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది.
ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని ఒక బౌల్లోకి అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తే మాత్రం హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా కంట్రోల్ అయిపోతుంది. అందులో ఎటువంటి డౌట్ లేదండి. నేను చాలా తక్కువగా ప్రిపేర్ చేశాను అనుకోవద్దు, ఎందుకంటే నేను ఒక 1 వీక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో మా ఆడపడుచు కూడా ఇదే ఆయిల్ అయితే యూజ్ చేస్తుంది. తనకైతే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయిందండి రీసెంట్ టైమ్స్లో. తనకి ఫోర్ హెడ్ పైన హెయిరే ఉండదు కదా, సో తనకైతే చాలా మంచిగా హెయిర్ అయితే గ్రోత్ అయింది. మీరు కూడా చూస్తున్నారు కదా, బేబీ హెయిర్ అయితే చాలా చాలా ఎక్కువగా వచ్చేసింది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది మీరు ఎక్కువ డేస్ వాడాల్సిన అవసరం కూడా లేదు. మీరు 3 రోజులు ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. 3 సార్లు అయినా ట్రై చేయండి. కంటిన్యూగా 3 రోజులు వాడడం కుదరలేదు అనుకున్న వాళ్ళు 3 సార్లు అయినా మీరు అప్లై చేయండి. వారంలో 2 సార్లు మీరు దీన్ని అప్లై చేసినట్లయితే జన్మలో మీకు హెయిర్ ఫాల్ సమస్య ఉండదు. హెయిర్ అనేది నాన్ స్టాప్గా గ్రోత్ అవుతూనే ఉంటుంది. చాలామందికి హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉంటుంది, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉండదండి. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి ఈ ఆయిల్ని బాగా అప్లై చేసుకొని తర్వాత 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఫ్రంట్ ఉన్న బేబీ హెయిర్ కూడా ఈ ఆయిల్ని ఇంకొకసారి బాగా అప్లై చేయండి. ఇంకా ఫాస్ట్గా హెయిర్ అనేది పెరుగుతుంది. 5 నిమిషాల పాటు మసాజ్ చేసిన తర్వాత అలా వదిలేయండి. మీకు నచ్చినప్పుడు మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. ఆయిల్ హెయిర్ ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు తలస్నానానికి గంట ముందు ఈ ఆయిల్ని అప్లై చేసి తలస్నానం చేయండి. ఇక మీకు వద్దనుకున్న జుట్టండి. మీ తల మోయలేనంత ఒత్తుగా పొడవుగా పెరిగిపోతుంది. ఇప్పటి వరకు మేము చాలా చూసాంలే, అస్సలు హెయిర్ పెరగట్లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. 3 రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మీరు బయటికి వెళ్ళకపోతే కంటిన్యూగా 3 డేస్ అప్లై చేసిన ప్రాబ్లం లేదండి. మీకు నచ్చినప్పుడు మీరు హెయిర్ వాష్ అనేది చేయొచ్చు. మేము ఆయిల్ హెయిర్తో ఉండలేము అనుకునే వాళ్ళు తల స్నానానికి గంట ముందు మీరు ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని బాగా ఫింగర్స్తో మీరు మసాజ్ చేసుకోవాలి. స్కాల్ప్ అంతా కూడా బాగా ఈ ఆయిల్ పట్టాలి. తర్వాత స్కాల్ప్ కూడా చాలా కూల్గా అనిపిస్తుంది. ఇందులో మనకి మెంతులు ఉన్నాయి, అలోవెరా ఉంది. సో అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కనుక మన హెయిర్ని రూట్ నుండి స్ట్రాంగ్గా చేసి ఇమ్మీడియట్గా ఉన్న పలంగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఫస్ట్ టైం మీరు ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసినప్పటికే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అది మీరు గమనిస్తారు. జస్ట్ 3 డేస్లోనే మ్యాజికల్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఎన్నెన్నో చూసాం అనుకోకుండా తప్పకుండా నన్ను నమ్మి ఇదొక్క ట్రై చేయండి. నిజంగా మీ హెయిర్ చాలా ఒత్తుగా పెరుగుతుంది. మీరు మోయలేనంత పొడవుగా ఒత్తుగా ఉంటుంది. అలాగే బ్లాక్గా కూడా ఉంటుంది. మనకి గ్రే హెయిర్ ప్రాబ్లం ఉండదన్నమాట. చిన్న వయసులో చాలామందికి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా, సో వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉండదు. షాంపూ విషయానికి వస్తే మీరు శీకాకాయ కానీ లేదనుకుంటే కుంకుడుకాయ కానీ యూజ్ చేయొచ్చు. కెమికల్స్ లేని షాంపూ ఏదైనా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. ఇన్ కేస్ మీ షాంపూలో కెమికల్స్ ఉన్నా ఎలా యూజ్ చేస్తే రిజల్ట్ వస్తుందో నేను చాలా వీడియోస్ చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ పద్ధతిలో షాంపూని అయితే యూజ్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.